నిరుద్యోగుల నుంచి దాదాపు 200 పైన నామినేషన్లు వేయడం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మనతో పాటు కాశీ కూడా ఉన్నాడు, నామినేషన్ వేసినటువంటి ఆ నిరుద్యోగ అభ్యర్థి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మీరు నామినేషన్ వేశారు, సో దేనికి వేశారు? ప్రభుత్వం ఒకవైపు ఏమో నిరుద్యోగులు మా పట్లే ఉన్నారు, నిరుద్యోగులకు మేము ఉద్యోగాలు ఇచ్చినాము, మేము నిరుద్యోగులకు న్యాయం చేస్తున్నాం అంటుంది. నిరుద్యోగులు ఎవరు కూడా ప్రభుత్వం వైపు లేరు. మేము ఎందుకు నామినేషన్ వేసామంటే ఇప్పటి వరకు 2 లక్షల ఉద్యోగాల పేరుతోటి తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల విద్యార్థుల గొంతు కోసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలాగైనా సరే గద్దె దింపాలని బలంగా ఇచ్చేస్తున్నాం. కాబట్టి దిక్కుమాలిన జీవో తీసుకొచ్చి అనేక రకాలుగా నిరుద్యోగులని ఆగం చేసిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మాకు ఇక్కడున్న అభ్యర్థి పోటీ కాదు, మాకు ఇక్కడున్న కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే మాకు పోటీ. అందుకోసం మేమేమంటున్నామంటే 100% ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలంగాణ రాష్ట్రమే కాదు, ఈ భారతదేశ ప్రపంచం మొత్తం కూడా జూబ్లీస్లో ఏం జరుగుతుందని ఎదురు చూసే విధంగా ఇక్కడ రాజకీయం మొత్తం కూడా తలకిందులు అయ్యే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే రేవంత్ రెడ్డి అహంకారంగా ఉన్నాడో వాళ్ళని గద్దెదించే విధంగా మా ప్రచారం ఉంటుంది. ఇప్పుడు దాకా 200 మంది నామినేషన్ వేసినాం. ఇప్పటికే మా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి బెదిరింపులు వస్తున్నాయి. మాకు ఇప్పటికే దాడులు చేస్తానికి కూడా బెదిరింపులు వస్తున్నాయి. దాడులు చేసిన ఆ దాడుల కోసం మేము దాడుల కోసం నిలదొక్కడానికి మేము సిద్ధంగా ఉంటామే తప్ప మీ బెదురులకు మీ దాడులకు మేము వెనకడుగు వేయం. అవసరం అనుకుంటే 30 లక్షల మంది నిరుద్యోగులతోటి కావాలంటే 10,000 మందితోటి మేము భారీ ర్యాలీ చేస్తామని కూడా మనకు తెలియజేస్తా ఉన్నాం. ఏమైనా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి కాంగ్రెస్ నేతల నుంచి? ఎవరు కాల్ చేస్తున్నారు? మేము పేర్లు మాత్రం బయట పెట్టలేనన్నా. కాంగ్రెస్ పార్టీలు ఏమంటున్నారంటే మీరు నిజంగా విత్డ్రా చేసుకోకపోతే జూబ్లీహిల్స్లో మీరు తిరగరు, మీరు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, కనీసం మీ శవాలు కూడా దొరకాయని అదే ఒక రకంగా చెప్తా ఉన్నాయి. నాకు నంబర్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఎందుకంటే మా శవాలు దొరకకుండా పర్లేదు, కానీ మేము జూబ్లీహిల్స్లో తిరుగుతాం, మమ్మల్ని చంపినా పర్లేదు, మమ్మల్ని దాడులు చేసినా పర్లేదు, అనేక రకాలుగా మేము అన్ని తెగించే వాళ్ళ రోడ్డు మీదకి వచ్చినాం. 30 లక్షల మంది నిరుద్యోగులు 4 కోట్ల మంది ప్రజల తరపు నుంచి కొట్లాడడానికి రోడ్డు మీదకి వచ్చినాం. ఎప్పుడైతే నామినేషన్ వేసినామో అప్పుడు మా ప్రాణాలు వదిలేసుకొని ఆ ఆర్డీఓలో నామినేషన్లో మేము అడుగుపెట్టినాం.